హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోరు చిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 కిలో గోరు చిక్కుడు 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఈ విధంగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఈ గోరు చిక్కుడు సగం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మీడియం హీట్లో ఉంచుకొని గోరు చిక్కుడు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్తో కరెక్ట్గా ఉడుకుతుంది గోరు చిక్కుడు. చూడండి, ఈ విధంగా ఉడికిపోతుంది. తర్వాత వీటిని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి లో హీట్లో ఉంచుకొని. తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి లో హీట్లో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను కారం పొడి వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి లో హీట్లో ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాలు, కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత స్టవ్ని లో హీట్లో ఉంచుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకోవాలి. ఈ ఫ్రై పచ్చడి, పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పొడి కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.